మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ ధర్నాకు దిగారు. దీక్షలో భాగంగా ఇథనాల్ వ్యతిరేక జేఏసీ ఆధ్వర్యంలో దిలావర్పూర్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యాలయాలను స్వచ్ఛందంగా బంద్ పాటించి నిరసనల్లో పాల్గొన్నాయి. అనంతరం భైంసా నిర్మల్ నేషనల్ హైవేపై 4 గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు అంటూ 4 గ్రామాల మహిళలు, పిల్లలు, యువకులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. బాధితులకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీహర్రావు, మహేశ్వర్ రెడ్డి ప్లకార్డులు పట్టుకుని మద్దతు తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మిస్తే ఊరుకోమంటూ నినాదాలు చేశారు. తమ గ్రామాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మిస్తే ఊరుకునేది లేదంటూ ధర్నాలను మరింత తీవ్రతరం చేస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. మా వ్యవస్థను నాశనం చేయకండి. మీరు ఫ్యాక్టరీ నిర్మించుకుంటారా, మీరు అపార్ట్మెంట్లు నిర్మించుకుంటారా, మీరు ఉద్యోగాలు చేస్తారా, మాకు అనవసరం. మేము ఎవరిని డిస్టర్బ్ అయ్యేదలుచుకోలేము. మీరు ఎట్లయితే చట్టం ప్రకారం ఓపిక నశిస్తుంది. గత 4 నెలల నుంచి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు. సర్వేను మేము బహిష్కరించినాము. పనులు మానేసుకొని ఇక్కడ ఉన్నారు ఎక్కువ వ్యవసాయదారులే, నిరక్షరాస్యులే. కాబట్టి మాకు పచ్చని పంట భూములు, పొలాలు కావాలి. మాకు ఎటువంటి ఫ్యాక్టరీ వద్దు. మాకు ఈ భూతము, ఆ రాక్షసత్వం మాకు అవసరం లేదు. మాకు స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాలి. మాకు పచ్చ భూములు మాకు కావాలి. మేము ఇక్కడ ఎక్కడో ఎడారి ప్రాంతంలో పెట్టుకోండి సార్ మీ ఫ్యాక్టరీని, ఇంకెక్కడన్నా పెట్టుకోండి. ఎక్కడికించో వచ్చి మా ఊళ్ళో పెడతా అంటే అబద్ధారు. మేము ప్రత్యేకంగా చెప్తున్నాము, మాకు ఈ ఫ్యాక్టరీ అవసరం లేదని.